పిల్లలకి చెప్పండి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని గత కాలం అంతా నీ ఉచితమైన కృప ద్వారా మీరు భద్రపరిచి నడిపించి ఇంతవరకు మీరు సహాయం చేసిన ఎబినేజరు మిమ్మల్ని స్తుతిస్తున్నా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీరు ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆత్మీయతనిచ్చారు, ఆత్మీయులు ఇచ్చారు. అన్నిటి కొరకై స్తోత్రాలు. ఈ సంవత్సరం నుండి రెట్టిపైన అభిషేకం, రెట్టిపైన ఘనత, రెట్టిపైన మహిమ నీకు మాకు కమ్ముకొనును గాక. కడవడిక అపోస్తులుగా పిలువబడాలి. అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభం అవ్వాలని యేసు నామములో ఆశీర్వదిస్తున్నా. వీళ్ళున్న ప్రత్యేకమైన అభిషేకం కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా మారాలని యేసు నామములో మేము మీ సేవకుని ఆశీర్వదించి అభినందిస్తున్నా, దీవిస్తున్నా. వర్ధులను గాక. ఈ కృప వెంబడి కృపను పొందుకొని ఇంకా అనేక సంఘాలు స్థాపించబడాలి, లక్షల మంది కుటుంబాలు ఆదరించబడాలి, కోట్ల మంది ప్రజలకి దీవెనకరంగా మారాలి. అలాంటి అభిషేకం, అలాంటి కృప, మహిమని కుమారుని ఆవరించదు గాక. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అనే నామములో, యేసయ్య నామములో ఈ బిడ్డ మీద కృప దిగును గాక. ఎరుకైన మార్గంలో నుండి విశాలత కలుగును గాక. ఎరుకైన మార్గములో నుండి ఊరిపోయిన మార్గంలో నడుచును గాక. వంకరైన మార్గముల నుండి పునమైన మార్గములకు నడుచును గాక. ఈ కుమారుడు పడుతున్న ప్రయాసాన్ని వెయ్యిరెట్లు దీవించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. నేను చూస్తున్న ఐగుప్తుకి ఎన్నడూ చూడమన్నారు. ఈనాడున్న బలహీనత నీకెన్నడూ శరీరంలో కనబడకూడదని యేసు నామములో బలహీనపరిచి ఆత్మను గద్దిస్తున్నా. నీ సేవకుని కొరకు ప్రకాశించుగా. ప్రభు, మా ప్రార్థన మీరు విన్నారు. ఈ రోజు నుంచి ఒక అసాధారణమైన అభిషేకం నీ కుమారుడు బలపరిచి నడిపించబోతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే సంవత్సరం ఈనాటికల్లా మీకు జనములకు తండ్రిగా మీరు మార్చి సాక్షి నిలబడి వర్తిలా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించదు నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళు అందరూ ఉండటం నాకు ఎంతో సంతోషం. మరి వాస్తవానికి నేను చిన్నటి నుండి చాలా కష్టాలు పడి పైకి వచ్చినాను. ఎప్పుడు సుఖపడింది లేదు. ప్రభు కోసం ప్రయాసపడటం నాకు చాలా సంతోషం. ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా ప్రభు సేవ చేయాలి, అనేక ఆత్మలు ప్రభు కొరకు రక్షించాలని ఒక ఆలోచనతో ఇందాక చెప్పాను. నిన్న మొన్న నా చేతికి సెలవు లెక్కాయి ఆరోగ్యం బాగలేక. ఎందుకంటే ప్రభు పనే రెస్ట్ లేకుండా తిరుగుతాను. ఉదయం బయలుదేరితే నైట్ 1 గంట అవుతుంది, 2వ రోజు ఒకసారి ఇక్కడ చర్చి, అక్కడ చర్చి, అక్కడ మీటింగ్స్, ఇక్కడ మీటింగ్స్, ఎక్కడ రెస్ట్ లేకుండా ప్రభు పని కోసం ప్రయాసపడతాను. నాకు మరి మీ అందరి సమక్షంలో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించిన దాకా